తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో ఆ దాడి కాంగ్రెస్ పార్టీ నాయకులే చేయించారు అని చెప్పేసి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఈ యొక్క దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉంది, కేటీఆర్ ఇది చేయించాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని గంటల నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వాట్సాప్ కు సంబంధించిన కొన్ని చాటింగ్స్ అయితే. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ట్విట్టర్ వింగ్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ లో బీఆర్ఎస్ కు సంబంధించిన క్రిషాంక్ అనే నాయకుడు #స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ అని చెప్పేసి #, ఉపయోగించి ఇవి వైరల్ చేయండి అని చెప్పేసి క్రిషాంక్ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది వాట్సాప్ లో. సో బీఆర్ఎస్ పార్టీయే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది, ఇవే ప్రూఫ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెడ్డి శ్రీను అనే వ్యక్తి ఈ యొక్క దాడిలో ఉండడం, ఆ దాడిలో ఉన్న వ్యక్తి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అలాగే కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కావడం, వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే ఇప్పట్లో కంప్లీట్ అయ్యేలా కనిపిస్తలేదు. అల్లు అర్జున్ ని మొత్తానికి ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందని చెప్పవచ్చు. ఈ ఇష్యూని ఇప్పట్లో ఈ రెండు పార్టీలు కూడా వదిలే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో అల్లు అర్జున్ కి ఇటు సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయట్లేదు అనేది క్లారిటీ కూడా లేదు. కానీ అల్లు అర్జున్ పై ఏదైనా దాడి జరిగితే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారని చెప్పేసి ఒక ప్రచారం అయితే మొదలు పెడుతున్నారు.